మెగా విభూషణ్ కొణిదల చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో ఇప్పుడు పద్మవిభూషణ్ చేరింది. సినిమాకి చేస్తున్న సేవలను గుర్తించి 2006లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ఇవ్వగా ఇప్పుడు పద్మవిభూషణ్ ప్రకటించింది. నటన అంటే కమల్, స్టైల్ అంటే రజనీ, ఈ రెండు ఉన్న కథానాయకుడు చిరంజీవి. అగ్రదర్శకుడు బాలచందర్ అన్న మాటలివి. చిరంజీవి డ్యాన్స్ బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఆయన యాక్షన్ ప్రేక్షకుల్ని థియేటర్లకి మళ్ళీ పరుగులు పెట్టించింది. విలక్షణమైన ఆయన నటన ఎన్నో పాత్రలకి కథలకి జీవం పోసింది. ఆయన స్టైల్, ఆయన మేనరిజం మాస్ అనే మాటకి సరికొత్త నిర్వచనం చెప్పింది. ఈ లక్షణాలే ఆయన్ని అగ్రపీఠంపై కూర్చోబెట్టాయి. చిత్రసీమకి హీరోలు కొత్త కాదు, స్టార్లు, సూపర్ స్టార్లు అంతకన్నా కొత్త కాదు. కానీ అప్పటిదాకా వాళ్ళెవరూ చేయనిదేదో చిరంజీవి చేసి చూపించారు. అది ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చింది. అందుకే చిత్రసీమ ఆయన్ని ప్రత్యేకంగా సుప్రీం హీరోని చేసింది. ఆ తర్వాత మెగాస్టార్గా మార్చింది. కృషి ఉంటే మనుషులు ఋషులే కాదు, చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంలో చాటి చెప్పాడు శివశంకర వరప్రసాద్. చదువుకునే వయసులోనే హీరో కావాలని కలకన్నాడు. ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. చిరంజీవిగా పేరు మార్చుకొని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. నెంబర్ 1 అనిపించుకున్నాడు. తనతో పాటే చిత్రసీమ స్థాయిని పెంచాడు. చిత్రసీమలో ఏ 10 మందిని పలకరించినా సరే చిరంజీవిలా డ్యాన్స్ చేయాలని, ఆయనలా నటించాలని, ఆయనలా స్వయం కృషితో ఎదగొచ్చనే ధైర్యంతో వచ్చామనే సమాధానం వినిపిస్తుంది. శిఖరం ఎక్కడమే కాదు, శిఖరాగ్రానికి చేరాక తొణకకుండా బెణకకుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. కొత్త తరం వచ్చిన సినిమాలకి దాదాపు 10 ఏళ్ళు దూరంగా ఉన్న ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు. ఆయనలో సేవాగుణం మరింత వన్నె తెచ్చుకొచ్చింది. 4.5 దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవాగుణమే దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొణిదెల శివశంకర్ వరప్రసాద్కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే పునాదిరాళ్ళు చిత్రంతో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి చిత్రం ఇదే అయినా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. మనవరి పాండవులు, శ్రీరామ బంటు, కోతల రాయుడు, తాయారమ్మ బంగారయ్య, కొత్త అల్లుడు, పున్నమి నాగు, చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, అభిలాష, గూఢచారి నెంబర్ 1, మగ మహారాజు చిత్రాలతో ఆయన ప్రయాణం ఊపందుకుంది. బాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి. తన ఠాగూర్ సినిమాలోని ఈ పాటలాగే సాగింది చిరంజీవి ప్రయాణం. అప్పటికే ఉద్దండులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మరోవైపు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు తదితర కథానాయకులు. ఆ పోటీ మధ్య సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ఓ శైలిని ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేశారు. అదే ఆయన్ని తిరుగులేని కథానాయకుడిగా నిలబెట్టింది. శుభలేఖ, యమకింకరుడు, అభిలాష చిత్రాల నుంచే తన ప్రత్యేకతను ప్రదర్శిస్తూ వచ్చిన చిరంజీవికి ఖైదీ తిరుగులేని విజయాన్ని అందించింది. ఆ సినిమా యాక్షన్ హీరోగా చిరంజీవిని నిలబెట్టింది. గోండా, సంఘర్షణ, ఛాలెంజ్, ఇంటిగుట్టు, చట్టంతో పోరాటం, ఇలా ఆయన జైత్రయాత్ర కొనసాగింది. విజేత, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, మగధీరుడు, రాక్షసుడు, జేబు దొంగ, దొంగ మొగుడు, పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, రుద్రవీణ, యుద్ధభూమి, యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ తదితర చిత్రాలతో ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. డ్యాన్సులు, ఫైట్లకి కొత్త భాష్యం చెబుతూ మాస్ ప్రేక్షకుల్ని అలరించారు. 1990 దశకంలో చిరంజీవి చిత్రాలు సరికొత్త రికార్డులను సృష్టించి తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి,
రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, అల్లుడా మజాకా, రిక్షావాడు, హిట్లర్ చూడాలని ఉంది. బావగారు బాగున్నారా, అన్నయ్య, డాడీ, ఇంద్ర, ఠాగూర్, శంకర్దాదా ఎంబీబీఎస్ ఇలా సంచలన విజయాల్ని అందుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో 2007 తర్వాత నటనకి దూరమైన ఆయన 2017లో ఖైదీ నంబర్ 150తో కథానాయకుడిగా పునఃప్రవేశం చేశారు. చిరంజీవి ఇమేజ్ చెక్కు చెదరలేదని నిరూపిస్తూ ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలతో విజయాల్ని అందుకున్న ఆయన ప్రస్తుతం తన 156వ చిత్రం విశ్వంభరత్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఆయన చిత్రాలు చేశారు. కె విశ్వనాథ్, బాపు, బాలచందర్, భారతీరాజా, కె రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోదండరామరెడ్డి, కోడి రామకృష్ణ తదితర అగ్ర దర్శకుల చిత్రాల్లో నటించిన చిరంజీవి చంటబ్బాయ్, రుద్రనేత్ర, స్వయం కృషి, ఆపద్బాంధవుడు తదితర చిత్రాలతో తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. 2006లోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి అదే ఏడాదిలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను సొంతం చేసుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం చిరంజీవికి దక్కింది. 1987లో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు. ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మదర్ తెరిసా స్ఫూర్తితో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి విరాళాలని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012-2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలు అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక సినీ రంగంలో సినీ పద్మాల విషయానికి వస్తే భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్ స్టార్గా కీర్తి గడించిన నటి వైజయంతిమాల బాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారాలు అందుకున్న ఆమె రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. సినీ సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మవిభూషణ్కి ఎంపికయ్యారు. నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఈ మధ్య దివికెగిన విజయకాంత్ పద్మభూషణుడయ్యారు. మరణానంతరం భారత ప్రభుత్వం ఆయనకు దేశం 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ని ప్రకటించింది. అసలు సినిమాల్లోకే పనికిరాడని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన ఏకంగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. 1990లో ఆంధ్రప్రదేశ్ను వరదలు ముంచెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి ₹1,00,000 విరాళం అందజేసి గొప్ప మనసు చాటుకున్నారాయన. ప్రత్యేకమైన హస్కీ గళంతో భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకులను ఉర్రు తొలగించిన పాప్ గాయని ఉషా ఉతప్. 1947 నవంబర్ 8న ముంబై తమిళ కుటుంబంలో జన్మించిన ఉషా ఉతప్ అసలు పేరు ఉషా అయ్యర్. 9 ఏళ్ల వయసులోనే సంగీత ప్రదర్శన చేశారు. 2011లో పద్మశ్రీ అందుకున్న ఆమెను తాజాగా పద్మభూషణ్ వరించింది. ఇక మిథున్ చక్రవర్తి. జీరో నుంచి హీరోగా మారిన ఆయన ప్రయాణం ఓ స్ఫూర్తి పాఠం. వెండి తెరపై హీరోగా, విలన్గా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు మిథున్. ఇప్పుడు ఆ ప్రతిభకు పద్మభూషణ్ పురస్కారంతో పట్టం కట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.